జగిత్యాల పట్టణంలో పురాతన రెవెన్యూ కార్యాలయ భవనం కూల్చివేతతో వచ్చిన వేల టన్నుల మట్టిని చెరువుల పరిరక్షణ పరిధిలోనే పడేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మోతే, తిమ్మాపూర్, ముప్పాల చెరువుల పూర్తి ట్యాంక్ లేబుల్ పరిధిలో అక్రమ డంపింగ్ జరుగుతుందన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మట్టి పోయడం వల్ల చెరువుల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వర్షాకాలంలో వరదల ముప్పు పెరుగుతుందన్నారు. అర్ధరాత్రి లారీలతో మట్టి డంపింగ్ చేస్తున్న జిల్లా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా, లేక ఈ అక్రమాలకు అండదండలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణను విస్మరించిన వారిపై వెంటనే రెవెన్యూ, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా వీళ్ళ చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైనవి, వాటిని ఏదైతుందో కాపాడటం జరుగుతుందని చెప్పని నిరుపేద వర్గాలను భయభ్రాంతులు చేసే విధంగా వాళ్ళను తొలగింపచేసి నిరాశ్రులను చేస్తుంటే, వాళ్ళ జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ సరిహద్దులో ఉన్నటువంటి ఒక రెండు ప్రధానమైనటువంటి ఒక చెరువులు, ఒకటి తిమ్మాపూర్ ముప్పాల చెరువు, అట్లాగే ఇంకొకటి మోతే చెరువు. ఈ రెండు చెరువులకు సంబంధించి నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు అంత పూర్వం నుండి కూడా ఏదైతుందో ఇవి ఆక్రమణ గురి కాకుండా ఇలా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అదేదైతుందో దాన్ని మనం కాపాడుకోగలిగినప్పుడే ఏదైతుందో అందులో భూగర్భ జల మట్టం మనం ఆశించిన మేర నిలిచి ఇవాళ రైతాంగాన్ని కానీ ఇవాళ ఫిషర్మెన్, ఇవాళ మత్స్య కార్మికులకు ఉపాధికి తోడ్పడుతుంది. ఇవాళ ఈ చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కావడంతో ఇలా భూగర్భ జల మట్టం ఏదైతుందో మనం పడిపోవడం జరుగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, అట్లాగే మత్స్య కార్మికులు ముఖ్యంగా చెప్పంటారు గంగపుత్రులు, వాళ్ళకు కావాల్సినటువంటి ఒక ఉపాధి అందులో చేపలు పెంచుకొని వాళ్ళు ఉపాధి పొందుతారు. అది నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో వాళ్ళ ఉపాధి కూడా దెబ్బతినడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయం తొలగించినటువంటి ఒక స్పాయిల్ తీసుకొచ్చి నీకు నాలాను దానిలో అది నింపే విధంగా నీటి వాటర్ ఫ్లోను అడ్డుకునే విధంగా పోయడం అంటే దీన్ని బట్టి అసలు ఏం జరుగుతుంది అనేది గమనించాల్సి వస్తుంది. దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.